ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అథా శ్రీమహాపురాణం 5వ ఘట్టం సాధ్య సాధన విచారము, శ్రవణ మనన కీర్తనల గురించి తెలుసుకుందాం. ఎంతో కుతూహలాన్ని రెక్కెంతించే సూతిని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపించమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించినారు. ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారము పురాణశ్రేష్టము అయిన ఈ శివమహాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతింకంపరచబడిన సత్ అనగానే పరబ్రహ్మస్వరూపాన్ని గురించి విశేషంగా చెప్పబడినది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమైనారు. వారిలో వారికి పరబ్రహ్మమును గురించి చర్చ జరిగింది. సమాధానము దొరకగా అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నిశారహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలి బుద్ధి అయి వినయంతో ఇలా ప్రశ్నించినారు. ఓ పితామహ, నీవు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడువు కదా. సర్వతత్వములకు అతీతమైన తత్వం ఏమిటి? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడెవరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతం ఎవరు అని అడిగినారు. దానికి బ్రహ్మగారిలా సమాధానమిస్తున్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గురించి చెప్పడానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించుకోనెరగదో, ఇంద్రియములు పంచభూతములతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడు, అట్టివాడు మహాదేవుడు ఒక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించడం కంటే వేరే మార్గమే లేదు. రుద్రుడు, హరిహరలు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయనను దర్శనాకాంక్షాతత్పరులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకము వెళ్ళి 1000 సంవత్సరముల దీర్ఘ సత్రయాగం అనుష్ఠించండి. భూలోకంలో ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అంటున్నారు. ఓ పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేమిటి? దానికి ఉత్తమమైన సాధనమేమిటి? సాధకుడు ఎలా ఉంటారు? మాకు సాధనా స్వరూపాన్ని గురించి చెప్పండి అని అడిగినారు. దానికి బ్రహ్మదేవుడిలా సమాధానం ఇస్తున్నారు. శివపదమును పొందటమే ఒక్కటే సాధ్యము. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన యహలోక ఫలముల యందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధిస్తూ ఉంటారు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివపదాన్ని పొందడానికి మహాసాధన మాత్రమే మార్గము. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయనను ఎల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం, ఈ 3 కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మరి సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని
తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడి ముందు ఒక వస్తువును కంటితో చూసి తరువాత దాన్ని పొందటానికి ఉపాయాన్ని ఆలోచిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని వాటిని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసులైన వాడు ముందు గురుముఖత శ్రవణం చేసి తరువాత సంకీర్తనను ఆపై మననమును శ్రద్ధతో చెయ్యాలి. ఇలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తునికి ఏ రోగాలు సమీపించవు, వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తీరుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో అవరోధం కలిగినా అభ్యాసం వల్ల సాధకుడు తరువాత అనేక శుభాలను పొందుతాడు. ఇట్లు 5వ ఘట్టం సమాప్తి. తరువాత వీడియోలో 6వ ఘట్టమైన శ్రవణ మనన కీర్తనల మహిమ గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.